నమస్తే అండి. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్‌లో 2 రకాల క్యాబేజీ కర్రీలైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కర్రీస్ కోసము మనము సగం ముక్క క్యాబేజీనైతే తీసుకొని, చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, అందులో కాస్తంత ఉప్పు, కాస్త పసుపు, తగినన్ని నీళ్లు పోసి, బాగా చేత్తో కలుపుకొని కుక్కర్ అయితే క్లోజ్ చేసుకొని, 3 విజిల్లు వచ్చే వరకు ఉంచాలండి. ఈ 3 విజిల్లు వచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత 2 రకాల క్యాబేజీ కర్రీస్‌నైతే ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ అయితే మనము క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. క్యాబేజీ శనగపప్పు కర్రీ కోసమైతే 2 చెంచాల శనగపప్పును ఫస్ట్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకొని శుభ్రంగా పొట్టు తీసుకొని మిక్సీ జార్‌లో ముక్కలుగా కోసి వేసుకోవాలండి. కొంచెమంత వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఉడికించుకుంటున్న క్యాబేజీని పక్క స్టవ్ మీద పెట్టేసుకొని విజిల్స్ కంప్లీట్ అయిపోయాక ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. ఈ కర్రీకి నూనె ఎక్కువగానే పడుతుందన్నమాట. కానీ ఇది నూనెలో వేగితేనే ఎంతో రుచికరంగా ఉంటుందన్నమాట. నూనె వేసుకొని పచ్చి మసాలా వేగాలంటే ఈ మాత్రం నూనె అయితే పడుతుందండి. నూనె బాగా కాగిన తర్వాత శుభ్రంగా మధ్యకి చీల్చుకున్నటువంటి పచ్చిమిరపకాయలని 4, 5 పచ్చిమిరపకాయలని ఈ నూనెలో అయితే వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెమంత కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఈ 2 వేసుకొని కాస్త వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదండీ! ఆ మసాలా పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా వేయించాలండి. వేయించిన తర్వాత దీన్ని బాగా ఎక్కువసేపు ఒక 10 నిమిషాల వరకు సిమ్‌లోనే ఉంచి వేయించాలండి. బాగా వేగి నూనె పైకి తేరాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి శనగపప్పునైతే వేసుకోవాలండి. దీనిలో కాస్తంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, నూనె బాగా పైకి తేరాలి. అలా నూనె పైకి తేరిన తర్వాత మాత్రమే మనము శనగపప్పునైతే వేసుకోవాలన్నమాట. ఎక్కడ మసాలాలో పచ్చిదనం ఉండకుండా అప్పుడే మనకి చాలా బావుంటుంది. ఇదిగోండి, నూనె ఇలా పైకి తేరింది కదా! ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగపప్పునైతే వేసుకోవాలండి. శనగపప్పు నానబెట్టే పెట్టాం కాబట్టి, ఉడకలేదు కాబట్టి, మనం బాగా వేయించుకోవాలండి క్లోజ్ చేసుకొని లిడ్. ఇప్పుడు మనము ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి క్యాబేజీని కూడా ఇందులో వేసుకొని, ఆల్రెడీ క్యాబేజీలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి, బాగా మూత పెట్టడం వలన పచ్చి మసాలా, అలాగే క్యాబేజీ, అలాగే ఈ శనగపప్పు 3 కలిసి చక్కగా మిక్స్ అయ్యి ఉడుకుతాయన్నమాట. దీనిలోనే మనము కారం వెయ్యాలండి. ఉప్పు చూసి వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనము ఫస్ట్ స్టార్టింగ్‌లో క్యాబేజీలో వేసాము. అలాగే మసాలా వేగడానికి కూడా వేసామన్నమాట. అందుకనే చూసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ వేగడానికి టైం పడుతుంది కాబట్టి పక్కన వేరే బాండిలే పెట్టుకొని రెండో రకమైన క్యాబేజీ కర్రీని ప్రిపేర్ చేయడానికి సిద్ధం చేసుకుందామండి. చూడండి, దీనికి కూడా పాన్ పెట్టుకొని కొంచెమంత నూనె వేసుకొని పోపు దినుసులనైతే వేసుకోవాలండి. ఈ పోపు కోసం మనము కొంచెమంత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకుని వేసి బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కాస్త చక్కగా ఇంగువనైతే దట్టించాలన్నమాట. ఈ కూరకి ఇంగువ మహారుచినిస్తుందన్నమాట. కాస్త ఇంగువను వేసుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్నటువంటి క్యాబేజీనైతే వేసుకోవాలండి. మంచి ఎర్రగా సువాసనతో ఈ పోపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కలని ఈ యొక్క స్ట్రైనర్‌తో తీసి ఈ కర్రీలో అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత శుభ్రంగా పైకి కిందకి బాగా కలుపుకొని ఆల్రెడీ మనము క్యాబేజీ ఉడకబెట్టుకున్నప్పుడు కాస్తంత ఉప్పు, పసుపు వేసాం కాబట్టి ఇంకా మనమేమి వేయనవసరం లేదన్నమాట. ఇప్పుడు పక్క స్టవ్ మీద ఆల్రెడీ వేగుతున్నటువంటి క్యాబేజీ, శనగపప్పు కర్రీని కూడా ఒకసారి శుభ్రంగా కలిపి ఎన్ని నీళ్లు పడతాయో శనగపప్పు ఉడకడానికి అన్ని నీళ్ళనైతే పోసుకొని లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేయాలండి. ఇంక దీన్ని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటే చాలు. ఇంక మనం ఈ కర్రీలో వేయాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసాము. దీన్ని సిమ్‌లో అలాగే నిదానంగా ఉడకనిస్తే మహా అద్భుతంగా ఉంటుందన్నమాట రుచి. ఇదంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత కొంచెమంత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వలన మనకి రైస్‌లోకే కాకుండా చపాతీలు, అలాగే పుల్కాలు వేటిల్లోకైనా బావుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనము మన క్యాబేజీ ఆవు పెట్టిన కర్రీలోకొచ్చేద్దాం.
మీకు రెండో రకమైన కర్రీ ఏంటి అనేది చెప్పలేదు కదా! ఇది క్యాబేజీ ఆవు పెట్టిన కర్రీ అనమాట. చూడండి, చక్కగా పోపంతా వేగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ ఎప్పుడు కూడా మనము చూసి వేసుకోవాలన్నమాట. ఈ పోపు క్యాబేజీ బాగా మిక్స్ అయిన తర్వాత మనము చిన్న ఉసిరికాయంత చింతపండు నుంచి తీసుకున్న రసాన్నయితే ఈ కర్రీలో అయితే వేసుకోవాలండి. బాగా వేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. ఇది బాగా ఈ పోపు, క్యాబేజీ ముక్కలు కర్రీకి అంతా బాగా పట్టిన తర్వాత మనం ఈ పక్క పొయ్యి మీద ఉన్నటువంటి కర్రీని కూడా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. మనం ప్యారలల్‌గా వంట చేయడం అనేది నేర్చుకోవాలండి. ఇలా నేర్చుకోవడం వలన చాలా మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. ఈ పక్క పొయ్యి మీద కర్రీలో మనం మసాలా వేసుకొని మనం ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసేసుకోవచ్చు. ఈ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం రైస్‌తోని, రోటీతోని కూడా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు మనము పక్క పొయ్యి మీద పెట్టుకున్నటువంటి క్యాబేజ్ కర్రీని కూడా బాగా కలిపి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకోవాలండి. పెట్టుకొని దీన్ని చల్లారిన తర్వాత మనం ఆవ కలుపుకోవాలి. చూసారా? సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్న ఆవ కర్రీ రెడీ. అలాగే మనం పక్క పొయ్యి మీద పెట్టుకున్న క్యాబేజీ శనగపప్పు కూడా రెడీ అయిపోయింది. ఈ 2 కర్రీస్ మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.